ఒక హోంమంత్రిగానో సీనియర్ నాయకురాలిగానో ఆమె వాడి గుడ్డు బాగలు కొడతా ఇవి మాట్లాడొచ్చు. ఒకవేళ వాళ్ళకి ఆ రాజ్యాంగం ఉందేమో. మరి అలా ఆవిడ గారి పర్సనల్ మేకప్ గురించి అమర్నాథ్ గారు మాట్లాడొచ్చా మరి? అదే సార్, అమర్నాథ్ గారు మాట్లాడొచ్చా అంటే ఆవిడ ఎదురుగా ప్రెస్ మీట్ పెడితే ఆయన చాలా మాట్లాడతాడు. అవునమ్మా నేను తప్పు చేశాను, నాకు 6 నెలలు జైలు శిక్ష వెదురు గాని. కానీ మీరు ఇక్కడ చేసిన తప్పులకి ఎవరెవరు సమాధానం చెప్తారు? నిన్నటి రోజు ఒక దళిత మహిళని కొట్టింది, లేకపోతే ముచ్చుమరిలో ఏదో ఒక జరిగినటువంటి ఘటన, ఇంతవరకు ఆ బిడ్డ డెడ్ బాడీ దొరకలేదు. ఇవన్నీ సమస్యల గురించి మాట్లాడదామంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టిన చరిత్ర మేము చూడలేదండి. దీని గురించి కూడా ఆవిడ స్పందించాలి. ఎందుకంటే రాష్ట్రానికి జరిగిన అన్యాయం, హోమ్ మినిస్టర్ జరిగినటువంటి భావోద్వేగం, బాగున్నారన్నారా, మేకప్ వేసినందువల్ల అందంగా ఉన్నారన్నారా, వాట్ ఎవర్ ఇట్ మే బి పేరుని కూడా ప్రస్తావించలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మా క్లయింట్ హోమ్ మినిస్టర్ అనే పేరును కూడా ప్రస్తావించలేదు. మొన్న ఒక ఆవిడ ఉన్నారండి, మేకప్ తీస్తే కెంటాలు వచ్చింది అన్నారు. ఈవిడేనడానికి లాజిక్ ఏంటి? ఆవిడ ఈవిడే అయిందని ఆవిడకి ఎందుకు అనిపించింది? ఆవిడేనని అనుకొని ఎలా కంప్లైంట్ ఇచ్చింది? ఆవిడ కోసం ఈవిడెందుకు బయటకు వచ్చింది? ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరాల్లో ఏ రోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇన్ని అత్యాచార ఘటనలో ఏ ఒక్క ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం ఎందుకు చేయలేదు? ఇంతవరకు లాకప్ డెత్ కేసు విషయంలో డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు అందరూ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాలా? రిపోర్టర్లు ప్రశ్నలు అడగాల? లేదు. గుంపులో గోయిందలాగా అన్ని ప్రశ్నలతో పాటు ఈ ఒక్క ప్రశ్న ఏంటి? ఒక రేప్ జరిగినా, ఒక దొంగతనం జరిగినా, ఏది జరిగినా డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు ప్రెస్ మీట్లు పెట్టేస్తారు. అడ్వకేట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఏ గ్రౌండ్స్ తో మారుస్తున్నారు? సాయి కృష్ణ తల్లి కనీసం బూడిద ఇవ్వండి అని అడుగుతోంది. బూడిద కోసం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడచ్చు కదా మా హోంమంత్రి గారు. సార్, హోంమంత్రి గారు బూడిది ఇచ్చిన, డెడ్ బాడీ ఇచ్చిన కేసు దొరికిపోయినట్టే సార్. డెడ్ బాడీ ఎవరు, బూడిది ఎవరు అప్స్టాండింగ్ లోనే తిరుగుతా ఉంటది. 7 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ ఒక సర్టిఫై చేస్తుంది, ఇతను చనిపోయాడని నిర్ధారించుకోండి అని. బూడిది ఇచ్చినా, డెడ్ బాడీ ఇచ్చినా అక్కడ మర్డర్ జరిగినట్టే. చాలా చోట్ల అండి మా సీనియర్ల దగ్గర చెప్తుండేవాడు, వాడు కోపంతో పీక కోసుకొచ్చేసినాడమ్మా. అయ్యో అవునా సార్, అలా ఎలా పీకలు కోసేస్తుంటాడు? ఆ కేసులో, మర్డర్ కేసులో మీరు చాలా వినుంటారు. అసలు మెడకాయ కోసేస్తే కేసే ఉండదంట. అంటే తలకాయ లేకపోతే ఎవరని ఐడెంటిఫికేషన్ ఎట్లా? అట్లాగా ఈ రోజు తలకాయ, మొండెం అన్ని కోసేసి ఈ రోజు మరి బూడిద చేసేసి, ఆ బూడిద కృష్ణలో కలిపేసి, సాయి కృష్ణని కృష్ణానదిలో కలిపేసిన బూడిదని ఏ డేట్ కూడా చెప్పడానికి ధైర్యం చేయరు. ఈ రోజు అర్ధరాత్రి 11ంటికి అక్కడ పార్టీకి సంబంధించిన అమిశెట్టి వాసు గారు వారింటికి వచ్చారని వారు ఎవిడెంట్రీగా చెప్తున్నారు. వారిని ఎందుకు విచారించకూడదు? 2 సార్లు వచ్చారట. అర్ధరాత్రి 11:30కు వచ్చి నిద్ర పట్టుకుని లేపి అయ్యా బిడ్డ లేడు లేకపోతే అని చెప్పారని వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు కదా. అతన్ని ఎందుకు విచారణ చేయరు? అతను ఫోన్ రికార్డ్ ఎందుకు బయటకు తీరు? అతని సంబంధించిన గూగుల్ టేక్అవుట్ లొకేషన్ చేస్తే ఎమ్మెల్యేలు కలిసారా, ఎంపీలు కలిసారా, డిప్యూటీ సీఎం కలిసారా, హోమ్ మినిస్టర్ కలిసారా? బయటకు వచ్చింది కదా. తొక్కలో సీసీ కెమెరాలతో కేసులు పట్టుకునేది ఏంటండి? మర్డర్ కేసులో పొడిచేవాడు సీసీ కెమెరా అండర్ లో పొడుస్తాడా? పొడవడు కదా. సీసీ కెమెరా లేకపోయినా పట్టుకోవచ్చు కదా. గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ ఎందుకు తీసుకోవట్లేదు? క్రాంతి కుమార్ చనిపోవడానికి కారణాలేంటి? వాళ్ళ నాన్న ఒక దళిత కమ్యూనిటీలో ఒక లీడర్ అండి. ఈ ఇన్సిడెంట్ జరిగాక కూడా దళిత క్రైస్తవుల మీటింగ్ లో చాలా సార్లు నాతో పాటు కూర్చున్నారు, మాట్లాడారు. అన్న నాకు చెప్పలేదేంటన్నా అంటే, మా ఫైట్ చేస్తున్నాం కానీ ఏ పార్టీకి కష్టపడ్డామో ఆ పార్టీ వాళ్ళు పట్టించుకోవట్లేదని. ఒకరేమో టీడీపీకి కష్టపడిన వ్యక్తి, ఏదైతే పేరుపో క్రాంతి కుమార్ తండ్రి. ఒకరైతే జనసేనకు కష్టపడిన వ్యక్తి, ఈ రోజు గాది సాయి కృష్ణ వాళ్ళ మేనమామ. వాళ్ళకే రక్షణ లేకపోతే ఇక మిగతా వాళ్ళకి రక్షణ ఎలా? వీళ్ళు రక్షక భటుల, భక్షక భటుల? మహిళా కమిషన్ చైర్పర్సన్ ప్రెస్ మీట్ పెట్టి అమర్నాథ్ గారు చేసిన తప్పేంటో, ఏ చర్యలు తీసుకోబోతుందో, అది ఎంత గ్రావిటీ అయిన తప్పో ఆవిడ పేరుని ప్రస్తావించాడా? మేకప్ గురించే ప్రస్తావించాడా? మేకప్ గురించి ప్రస్తావిస్తే అది ఆవిడేనని అనుకుందా? ఇవి కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత కేబినెట్ ర్యాంక్ ఉన్న ఆవిడికి ఉందని మరొక్కసారి గుర్తు చేస్తున్నానండి.